కొత్తిమీర పచ్చడి రెడీ చేసుకునే విధానం. పెద్ద సైజు 2 కొత్తిమీర కట్టలని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి ఉంచండి. బాండ్లీలోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఎవరి కారానికి తగ్గట్టుగా వాళ్ళు ఎండుమిర్చిని వేసుకోవాలి. వేసేటప్పుడు ఎండుమిర్చిని కొంచెం ఘాట్లు పెట్టి వేయండి, లేకపోతే పైకి తుల్లిపోతాయి. ఇలాగా ఇవన్నీ వేసాక బ్రౌన్ కలర్ లైట్ పప్పులు కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిల్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోండి. ఈ పచ్చడికి ఆనియన్ అయితే నేనైతే వేసుకుంటాను. కొంతమంది ఆనియన్ లేకుండా కూడా చేస్తారు. ఇలా ఆనియన్ వేసుకొని పచ్చడి చేస్తే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎండుమిర్చి వేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోద్దండి. బ్రౌన్ కలర్ వరకు రావసరం లేదు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేయకండి, లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 8 టమాటీలు, పెద్ద సైజు టమాటీలు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి 2 పెద్ద సైజు కొత్తిమీర కట్టలకి నేను 8 తీసుకున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే టమాటీ ఎక్కువ వేసుకోవచ్చు. చాలామందికి కొత్తిమీర స్మెల్ అనేది పడదండి, వాళ్ళు పచ్చడి తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు టమాటీని కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుంది. రైస్లోకి కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. టమాటీలు ఇలాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం చల్లగా అవ్వాలి. అదే పాన్లోని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసి ఉంచిన కొత్తిమీరని అంతటిని కూడా వేసుకోండి. కొత్తిమీర చూసేటప్పుడు చాలా ఎక్కువలాగా అనిపిస్తుంది. ఇది ఫ్రై చేసేటప్పుడు చాలా దగ్గరికి కొంచెమే అయిపోద్ది. ఒక కట్టతో చేసుకోవాలి కొత్తిమీర కట్టతో అనుకుంటే మాత్రం అప్పుడు ఒక 5-6 వరకు వేసుకోండి. టమాటీ చిన్న సైజు అయినా సరే. దానివల్ల ఏంటంటే పచ్చడి కొంచెం ఎక్కువగా అవుతుంది. తర్వాత పులుపు ఉండడం వల్ల ఏంటంటే పచ్చడి తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో చింతపండు కూడా కొంచెం వేస్తాం కాబట్టి పచ్చడి మాత్రం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి అలా కూడా. చాలామంది టమాటీలు 1-2 మాత్రమే వేస్తారు, అలా కూడా వేసుకోండి. కానీ టమాటీలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పచ్చడి 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. నేనైతే మార్నింగ్ చేసానంటే ఈవినింగ్కే అయిపోతుంది. ఏ పూట కాకపోతే అయిపోద్ది. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock చేస్తున్నానండి. అప్పుడే టీ కూడా పెట్టేసుకున్నాను. ఇవి నేను బాక్స్కి చేస్తున్నాను అనమాట. మాకు లంచ్ బాక్స్ 7 కల్లా రెడీ అయిపోవాలి. అందువల్ల నేను మార్నింగ్ 5కే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ దగ్గర కొద్దిగా చల్లగా పెట్టుకొని ఇప్పుడు కొంచెం చల్లగా అయింది కదా, దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. చింతపండు కొంచెం తీసుకోండి. ఇది ఏంటంటే పిక్క ఏం లేకుండా చూసుకోవాలి. చింతపండులో కొంచెం వాటర్లో జస్ట్ ఇలా కడిగి వెంటనే తీసేయండి. మట్టి ఏమైనా ఉంటే పోతుంది, లేదంటే పచ్చడి అంతా మట్టిలాగా ఉంటుంది కాబట్టి ఇసుకలాగా. ఇప్పుడు అది కూడా చింతపండు వేసి ఒకసారి ఇలా మిక్సీ పట్టి దాంట్లోనే ముందుగా ఫ్రై చేసుకున్న కొత్తిమీరని కొంచెం కొంచెం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. బాండ్లీలోని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకులు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో ముందు మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతటిని వేసి కలుపుకోండి. ఈ పచ్చడి ఏంటంటే వారానికి 2-3 సార్లు అయినా సరే తీసుకోవాలండి. కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి కూడా. ఈ పచ్చడి 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. బయట అయితే నిల్వ ఉండదండి. ఇది నిల్వ పచ్చడి అంటే వేరేగా ఉంటుంది ప్రాసెస్ అంతా. అది ఇంకొకసారి చూపిస్తాను. ఇది ఏ రోజుకి ఆ రోజే చేసి తినాలి. మొత్తం కలుపుకోండి.
దీంట్లో చింతపండు టమాటీ ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర టమాటీ చట్నీ రెడీ అయిపోయినట్టుగా.